నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అదే రోజు నుంచి కొన్ని కొత్త మార్పులు వస్తున్నాయి. బడ్జెట్ తో సంబంధం లేకుండానే మీ ఆదాయంపై ఇవి ప్రభావం చూపిస్తాయి. అందులో గ్యాస్ సిలిండర్ ధరలు, ఫాస్టాగ్ కేవైవీ రూల్స్ సహా చాలా ఉన్నాయి. కొన్ని వస్తువులపై 40% జీఎస్టీ అమల్లోకి వస్తుంది. ఇక గతేడాది బడ్జెట్ లో ఆదాయపు పన్ను పరిమితిని పెంచి మధ్యతరగతికి బిగ్ బూస్ట్ ఇచ్చిన మోదీ సర్కార్ ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు జీఎస్టీ రూపంలో కూడా ఊరట కల్పించింది. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు ఈసారి బడ్జెట్ లో ప్రకటనలు ఏమైనా ఉంటాయేమో చూడాలి. అయితే అవి కూడా కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇక అంతకంటే ముందు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అంటే ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి వచ్చే కొన్ని మార్పులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫాస్టాగ్ మార్పులు. ఫాస్టాగ్ కి సంబంధించి కొత్త విధానం ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్లకి కేవైవీ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. సాధారణంగా ఫాస్టాగ్ జారీ చేసిన తర్వాత నో యువర్ వెహికల్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కేంద్రం దృష్టికి రావడంతో ఫిబ్రవరి 1 నుంచి జారీ చేసే కార్డులకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇచ్చారు. లూజ్ ఫాస్టాగ్ తప్పుగా జారీ, దుర్వినియోగం లాంటి ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో మాత్రం వాహనాలకు ఈ కేవైవీ తప్పనిసరి. ఇక సిగరెట్, పాన్ మసాలా రేట్లు ఇవైతే పెరగబోతున్నాయి. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు ఫిబ్రవరి 1 నుంచి ప్రియంకానున్నాయి. వీటిపై కేంద్రం అధికంగా సుంకాలు వేయటమే కారణం. ప్రస్తుతం అన్ని పొగాకు ఉత్పత్తులు అంటే పాన్ మసాలా, సిగరెట్లు, నమిలే పొగాకు, సిగార్స్, హుక్కా, జర్దా, సెంటెడ్ పొగాకు లాంటి వాటిపై 28% జీఎస్టీ, వివిధ పరిహార సెస్ రేట్లు వర్తిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి వీటిపై జీఎస్టీ 40% పెరుగుతుంది. దీంతో పాటు ఎక్సైజ్ సుంకం, పరిహార సెస్ కూడా ఉంటుంది. దీంతో సిగరెట్, పాన్ మసాలా రేట్లు భారీగా పెరగనున్నాయి. నెక్స్ట్ ఎల్పీజీ ధరలు. అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పీజీ, విమాన ఇంధనం, ఏటీఎఫ్ ధరల్ని చమురు కంపెనీలు సవరిస్తూ ఉంటాయి. జనవరి 1న కమర్షియల్ సిలిండర్ ధరని ఏకంగా 111 రూపాయలకు పెంచాయి. ఏటీఎఫ్ ధర మాత్రం 7% మేర తగ్గించాయి. దీంతో ఫిబ్రవరి 1న కూడా మరోసారి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరల సవరణ ఉండొచ్చని అంచనా. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు రూల్. ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్స్టంట్ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్, ప్లాటినం క్రెడిట్ కార్డులపై బుక్ మై షోలో కాంప్లిమెంటరీ మూవీ టికెట్స్ ఆపేస్తోంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్ పై రివార్డ్ పాయింట్ల విధానాన్ని సవరించింది. ఈ రెండు బ్యాంకుల కొత్త రూల్స్ ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి రానున్నాయి. తదుపరి స్టాక్ మార్కెట్. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఆదివారం కూడా తెరుచుకోనున్నాయి. సాధారణ రోజుల మాదిరిగానే కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ మార్పు తెలుసుకోవటం చాలా అవసరం. బ్యాంకు కార్యకలాపాలకు మాత్రం సెలవు ఉంటుంది.